చేస్తే అమ్మవారు కనిపించారు. ఒక అద్భుతమైన స్తుతి చేశాడు. 27 శ్లోకాల స్తుతి ఎలాంటిదంటే మూర్ఖుడు బుద్ధిహీనుడు కూడా సంవత్సరం పాటు చేస్తే మహామేధావి అవుతాడు అని పురాణంలో చెప్పారు. కాలిపోయిన విత్తనం మొలకెత్తినట్టు వాడి బుద్ధి వికసిస్తుంది అని చెప్పారు. అమ్మవారు అనుగ్రహిస్తే అది ఎప్పుడైనా భవిష్యత్తులో చెప్పుకుందాంలేండి. కానీ సరస్వతీదేవి అనుగ్రహంతో అప్పుడు మహర్షికి విద్యలన్నీ వచ్చేసాయి. సరస్వతీ మాత అనుగ్రహిస్తే జరిగేది ఇది. అటువంటి తెల్లని అమ్మవారి స్వరూపానికి నమస్కరించుకుంటూ మనం ఏం నేర్చుకోవాలంటే, సరస్వతి అంటే సరతి ఇతి సరస్వతి అంటారు. ప్రవహించేదే సరస్వతి శక్తి. ఆ తల్లిని ఒక బుర్రలో బంధించాలనో లేకపోతే మన దగ్గరే ఉంచేసుకోవాలనో ఎప్పుడు చూడకూడదు. మనకున్న మంత్రాన్నో విద్యనో చదువునో జ్ఞానాన్నో ఒక శ్లోకాన్నో దేన్నైనా సరే 10 మందికి ప్రవహింపజేయాలి. కానీ మన దగ్గరే ఉంచుకుందామని చూస్తే ఆ తల్లి నిలవదు. అలా విద్య దాచుకున్నవాడు తర్వాతి జన్మలో బుద్ధిహీనుడై పుడతాడు అని పురాణం చెప్పింది. అందుకని ఆ పని మాత్రం ఎప్పుడూ చేయకండి. శ్రీమాత్రే నమః.